షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ శంషిగూడ పరిధిలోని ఇంద్రాయిల్స్ స్నేహ మోడల్ స్కూల్లో స్కూలు కరస్పాండెంట్ ఎం రాజు, ప్రిన్సిపల్ మమతారాజ్, వైస్ ప్రిన్సిపల్ స్నేహరాజ్ ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు హాజరై విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని తిలకించి పిల్లల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి సతీష్ రావు మాట్లాడుతూ స్నేహ మోడల్ స్కూల్ ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో చాకచక్యంగా పలు రకాల పరికరాలు ప్రదర్శించారని, అవన్నీ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయన్నారు. చిన్న వయసు నుండి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల వారిలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన స్కూల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ స్నేహరాజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న సైన్స్ ఫేర్ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, విజ్ఞానం అనేది కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా మన ఆలోచనల నుండి మొదలై ఆచరణలో పెట్టడం అన్నారు. విద్యార్థులందరూ కూడా ఎన్నో రకాల ప్రయోగాత్మక కార్యక్రమాలు ప్రదర్శించారని తెలుపుతూ అందుకు సహకరించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, స్కూలు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సైలెన్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు 2026 స్నేహ మోడల్ స్కూల్లో మమతా రాజు గారు, ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ స్నేహరాజు గారు మరియు కరస్పాండెంట్ రాజు గారు మరియు యావత్ స్టాఫ్, టీచర్స్ స్టాఫ్ అందరు కలిసి పిల్లలతోటి చాలా రోజులు కష్టపడి ఈరోజు సైన్స్ ఫేర్ నేర్పించడము, పిల్లలు కూడా దాన్ని మంచిగా వివరించడము. తెలంగాణ రాష్ట్రం 60-70 సంవత్సరాలు కొట్లాడి తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి.
33 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో భారతదేశంలో నెంబర్ 1గా వచ్చిందని పిల్లలు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. మా కేసీఆర్ గారు చేసిన 33 జిల్లాలు, కేసీఆర్ గారు కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ ఈరోజు 5th క్లాస్లో పిల్లలు చెప్తున్నారంటే చాలా ఇది మా కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది ఈ ఎగ్జిబిషన్ ఈరోజు చూడడం. దాని తర్వాత మన తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ పండుగలు, తెలంగాణ పక్షి చెప్పడం, ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉందని చెప్పడం, దాని తర్వాత మన కరెన్సీ రూపీ ఎక్కడ తయారవుతుంది, రూపీ ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత ఇండస్ట్రియల్ నుంచి ఏ విధంగా పొల్యూషన్ వచ్చి మనకి వెనక ఎల్లమ్మ చెరువుల ప్రజలు డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లయితే ఇండ్ల నుంచి ఇండస్ట్రీస్ నుంచి వచ్చిందో పిల్లలు కళ్ళకు కట్టినట్టు ఇక్కడ చెప్పడం జరిగినది. దాని తర్వాత గ్లోబల్ వార్మింగ్ ఏ విధంగా ఉందని చెప్పారు, దాని తర్వాత యానిమల్స్ ప్రొటెక్షన్ కోసం చెప్పారు, దాని తర్వాత సీజన్ చెప్పారు, దాని తర్వాత హెల్తీ ఫుడ్ చెప్పారు. ఇప్పుడున్న స్విగ్గీ, జొమాటో ఈ ప్రోగ్రాంలు అన్నీ చూస్తున్న పిల్లలు వాళ్ళ నుంచి అవేర్నెస్ రావడము, ఇది హెల్తీ ఫుడ్, ఇది అన్హెల్తీ ఫుడ్ చెప్పడము, టీచర్స్ చాలా కష్టపడి నేర్పించి పిల్లల్ని ఈ విధంగా అవేర్నెస్ తీసుకురావడం చాలా సంతోషం అనిపించింది జనరల్గా. ఎందుకంటే మీ దగ్గర నుంచే మోడల్ మలచాలి. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్లో మీరు ఈ విధంగా ఇంత పెద్ద అవేర్నెస్ తీసుకురావడం చాలా మంచి కార్యక్రమం. పిల్లలకు ఇక్కడ నుంచే ఇది హెల్దీ, అది అన్హెల్దీ అనేది చెప్పడం మంచిది. ఇంకోటి ప్రకృతి పరంగా ఎండ నుంచి వస్తుంది, ఎండ మనం గాలికి వదిలేయచ్చు, లేకుంటే ఎండను సోలార్ ప్యానెల్ ద్వారా పవర్ కూడా ఉపయోగించి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది చెప్పడం మంచిది. అండ్ ఇంకోటి ఎక్కువ ప్రకృతి కాపాడము, చెట్లు పెంచడము, చెట్లు ఉండాలని చెప్పడము, ప్రతి ఒక్కటికి మన బతుకమ్మ సాంప్రదాయము, తెలంగాణ సాంప్రదాయము ఏ విధంగా ఉంది, నాగుల చవితి ఏ విధంగా ఉంటుంది, అన్ని విధాలుగా. అంటే సపోజ్ మనము ఈ రోజుల్లో చూస్తున్నాం ఎక్కువ ఇళ్లలో పక్క ఇంట్లో ట్యాంకు నుండి పోతూ ఉంటుంది, దానికి కూడా సైన్స్గా ఒక నిండంగానే ఒక బజార్ వచ్చేటట్టు ఈ విధంగా ఉందని పిల్లలకు నేర్పించడము, కింది నుంచే ఈ విధంగా రావడము మంచి. ఈ స్కూల్ యాజమాన్యానికి నేర్పిస్తున్నందుకు పిల్లల తల్లిదండ్రులకు కూడా మంచి అవేర్నెస్ వస్తుంది. కాబట్టి ఇంత కష్టపడి చేసినందుకు టీచర్స్కి, స్కూల్ యాజమాన్యానికి, స్కూల్లో పనిచేస్తున్న ఆయాలకి, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఇంత కష్టపడి చేసిన పిల్లలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎప్పుడు ఈ విధంగా అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్కి, పిల్లలందరికీ థ్యాంక్స్. గుడ్ మార్నింగ్, నేను స్నేహరాజ్, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ స్నేహ మోడల్ స్కూల్. ఇవాళ ఇక్కడ మా స్కూల్లో మేము సైన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము. అది ఎంతో సంతోషకరంగా ఉంది. ప్రతి సంవత్సరము సైన్స్ డే అనేది సెలబ్రేట్ చేయబడుతుంది. బికాజ్ వీ రిమెంబర్ ది డిస్కవరీ సివి రమన్ ఎఫెక్ట్ which was discovered by the great scientist, first Nobel Prize, Indian Nobel Prize award పొందిన సైంటిస్ట్ సివి రమన్ గారిని వారు చేసినటువంటి డిస్కవరీని గుర్తు చేసుకుంటూ ఈ రోజుని మేము సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ విజ్ఞానం అనేది కేవలము పుస్తకాలకు సంబంధించినదే కాదు, అది మన ఆలోచనలో మనకు ఉన్నటువంటి ఆసక్తి నుండి మొదలవుతుంది. ఎందుకు, ఏంటి అనే ప్రశ్న నుండి మొదలవుతుంది. ఇవాళ ఇంట్లో ఉన్నటువంటి విద్యుత్ని చూస్తే, అది కాకుండా స్పేస్లో ఉన్నటువంటి శాటిలైట్ని చూస్తే, ఇవన్నీ మన విజ్ఞాన ఫలితాలే. ఇవాళ మా స్కూల్లో స్టూడెంట్స్ గ్లోబల్ వార్మింగ్, తర్వాత ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా చేశారు. ఈ గ్లోబల్ వార్మింగ్, ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ కనిపెట్టింది కూడా సైన్సే. దాని తర్వాత వాటికి సొల్యూషన్ కూడా ఇచ్చింది కూడా సైన్సే. బట్ వీటికి కారణం కూడా సైన్సే అని మనం తెలుసుకోలేకపోతున్నాము. మనుషులు వారి యొక్క స్వార్థం కోసము విజ్ఞానాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారు. అందుకనేసి మేబీ ఇవాళ గ్లోబల్ వార్మింగ్ అవ్వడం కానీ, పొల్యూషన్ కానీ, ఎక్కడ చూసినా డిఫారెస్టేషన్ కానీ, ఇలా సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి. కాబట్టి బాధ్యత ఇవాళ మనం స్టూడెంట్స్ అందరినీ చూస్తే, మా స్టూడెంట్స్ అందరినీ చూస్తే ఎంతో ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే మేము వాళ్ళకు సరిగ్గా టీచ్ చేస్తున్నాము, ఎలాగా సైన్స్ని ఎలాగ యూజ్ చేసుకోవాలి, అండ్ ఫ్యూచర్లో ఎలాగా సైన్స్ని బాధ్యతగా యూజ్ చేసుకొని ప్రకృతిని కాపాడుకోవాలి అనేది మేము వాళ్ళని టీచ్ చేస్తున్నాము. కాబట్టి మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. విజ్ఞానము అభివృద్ధికి ఎంత అవసరం, కానీ దానికంటే అవసరం మనకు మన ప్రకృతి. అది మనం ఇవాళ గుర్తు చేసుకోవాలి. థ్యాంక్ యూ.